గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన భారతదేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అందులో భాగంగానే ఎంతో మంది దేవుళ్ళని దేవతల్ని ఆరాధిస్తున్నటువంటి పుణ్యభూమి ఇది. సో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మొయిదా గ్రామంలో శ్రీ 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 సంతాన నాగ పైడిమాంబ ఆలయాన్ని సందర్శించడానికైతే మనమైతే వచ్చేసాం. అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే ఎవరికైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఇట్టే కష్టాల్ని గట్టెక్కించే తల్లిగా, అదేవిధంగా కోరికలను తీర్చే కల్పవల్లిగా, వరాలనిచ్చే వరలక్ష్మిగా కూడా విరాజిల్లుతుంది. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకునేవారు ఎవరికైతే సంతాన సాఫల్యం కలగటం లేదు, సంతానోత్పత్తికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక్క ముడుపు కడితే చాలు అమ్మవారి చల్లని దీవెనలన్నీ కూడా ఎవరైతే ఆ దంపతులు ముడుపు కడుతున్నారో వారిపై అమ్మవారి దీవెనలు ఉంచి వెంటనే వారి యొక్క కోరిక నెరవేర్చే చల్లని తల్లిగా అయితే మాత్రం అమ్మవారు అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. సో అమ్మవారి ఆలయాన్ని సందర్శించడానికి మనం కూడా వెళ్దాం పదండి. శ్రీ 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 సంతాన నాగ పైడిమాంబ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా విజయనగరం జిల్లా నుండి నెల్లిమర్ల నియోజకవర్గం ఉన్నటువంటి మొయిదా గ్రామంలో అంటే ఒక మారుమూల ప్రాంతంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి కూడా జనాలు వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పిల్లలు కలగని దంపతులు వారంతా కూడా పూజలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క చల్లని దీవెనలు వారి మీద పడిన తర్వాత ఆ ఎవరైతే దంపతులు పూజలు చేస్తున్నారో వారు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత కూడా ఆ బిడ్డను తీసుకొచ్చి అమ్మ ఒడిలో పెడితే ఇంకా బిడ్డ జీవితాంతం కూడా చాలా హ్యాపీగా ఉంటుందని, అదే విధంగా సకల సౌభాగ్యాలు కూడా నిలువుగా అమ్మవారిని కూడా కొలుస్తుంటుంటారు. సో అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోవడానికి ఆలయం లోపలికి వెళ్దాం పదండి. అమ్మవారి టెంపుల్లోకి ఎంటర్ అవుతుండగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే ఒక ముగ్ధ మనోహరమైన రూపం, ఒక సుందరమైన రూపాన్ని మనం చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారిని దర్శనం చేసుకుంటే నయనానందకరమైనటువంటి ఆ రూపాన్ని చూసిన తర్వాత ఎలాంటి వారికైనా అమ్మ రూపాన్ని చూసి దర్శించి తీరాల్సిందే అనే కోరిక మాత్రం కలుగుతుంది. ఒక్కసారి చూడండి, చల్లని దీవెనలిచ్చే ఆ చల్లని తల్లి యొక్క ఆ నయనాలు, అదే విధంగా అమ్మవారు మన ముందు ప్రత్యక్షమయ్యారా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఎవరికైనా సరే అమ్మవారిని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరిక మాత్రం తప్పకుండా పుడుతుంది. అసలు అమ్మవారు ఇక్కడ వెళ్ళడానికి గల కారణాలేంటి, అసలు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు మనకు వస్తుంటాయి, అదే విధంగా సంతానం కావలసిన వారు ఎలాంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తే వారి యొక్క కోరికను అమ్మవారు తీరుస్తారు, మరిన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి అమ్మవారి యొక్క సేవకులు అనుకోవచ్చు మనం, వీరబాబు దేవుడు బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు అమ్మవారు ఇక్కడ వెలిసి ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు ఎందుకు అమ్మవారిని పూజించడానికి ఇంతమంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం ఒక్కసారి విజువల్లో చూసుకున్నట్టయితే అమ్మవారిని పూజించడానికి ఎక్కువగా వస్తున్నది మహిళలు మాత్రమే కాదు, యూత్ అంతా కూడా అమ్మవారిని
చాలా నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ముఖ్యంగా యూత్ కి అంటే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పూజలు నిర్వహిస్తే చాలు, వారందరి కోరిక కూడా ఇట్టే తీర్చేసేటువంటి కల్పవల్లిగా కూడా విరాజిల్లుతున్నారు. వీరబాబు దేవుడు బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు అమ్మవారు ఇక్కడ వెలిసి ఎన్ని సంవత్సరాలైంది? దేవుడు బాబు గారు నమస్తే అండి. అంటే ఒక మారుమూల ప్రాంతం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మొయిదా గ్రామం, ఒక పచ్చని పొలాల మధ్య ఎక్కడో ఉందో లేదో అనేటువంటి ప్రాంతం. అందులో ఒక మహిమ గల అమ్మవారు. ఇప్పుడు ప్రస్తుతం అందరి నోటంట కూడా అమ్మవారి యొక్క మహిమ గురించి వింటున్నాం. అంతేకాకుండా ఎవరికైతే సంతాన సాఫల్యం కలగటం లేదు, పిల్లలు పుట్టడంలో లోపాలు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా ఎన్నో ఆసుపత్రులు అంటే తిరిగి పిల్లలు పుట్టట్లేదు అనేసని, ఇంకా మా జీవితం వ్యర్థం, పిల్లలు అంటే అమ్మా నాన్న అనిపించుకోలేనటువంటి మా జీవితం ఇక వ్యర్థం అనే ఆలోచన ఉండే వారందరూ కూడా అమ్మవారు నిజంగా అంటే ఒక వరం అనుకోవాలి. మన ఏరియాలో అమ్మవారు ఇలా అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడం. సో అమ్మవారి చరిత్ర ఏంటి సార్? ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శ్రీ సంతాన నాగపైడమాంబ అమ్మవారి దేవెనలు. అమ్మవారు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే, అమ్మవారు అసలు రాయగడలో మా తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ అమ్మవారు ఉన్నారు. ఎప్పుడో మా తాతలు గేదెల కోసమని గడ్డికి వెళ్తే గడ్డి మోపులో పాము రూపంలో అమ్మ దూరేసి మా ఇంటికి వచ్చి అక్కడ పుట్టలేపి అక్కడ వెళ్ళడం జరిగింది. 96వ సంవత్సరం వరకు కూడా, 1996వ సంవత్సరం వరకు కూడా ఆ పుట్టకే పూజలు నిర్వహించే వాళ్ళం మేమందరం. అప్పుడు నాన్న చిన్నప్పుడు వాళ్ళ తల్లి తమ్ముడు చనిపోవడంతో నాన్నని వాళ్ళ తాతగారు ఈ మొయిద గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి మాకు అమ్మవారు ఉందని కూడా తెలియలేకుండా పోయింది. 96వ సంవత్సరంలో అక్కడ పుట్ట తీసి గుడి కట్టడానికి నిర్ణయించారు. ఆ టైంలో అమ్మ ఇక్కడ తర్వాత తరం నాన్నే నిలబడాలి కాబట్టి నాన్న కల్లో కనిపించడం, అదే పాము రూపంలో ఇక్కడ ఇంట్లోకి వచ్చి అమ్మ ఆడడం జరిగింది. వీళ్ళు తెలుసుకోలేక, ఎవరైనా పాము అంటే ఎవరైనా భయపడతారు కనుక ఒక 4 మనుషులు పాముని కొట్టేసి చంపేసేసి దాన్ని దహనం చేశారు. దహనం చేసిన నుంచి అమ్మవారు కొంచెం కోపంతో ఆగ్రహంతో కొన్ని పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే 96 సంవత్సరంలో నేను కలుపుడు ఉండడం, అక్కడ గుడి కట్టడం, తర్వాత అనుకోని కొన్ని సంఘటనల వల్ల అక్కడ తరం అంతరించుకుపోయే స్థితికి రావడం బట్టి మళ్ళీ అమ్మవారు ఇక్కడికి వచ్చి నేనున్నాను రా, రాయగఢలో ఇన్ని సంవత్సరాలు లేదు నన్ను మీరు వదిలేశారు, 30 సంవత్సరాల నుంచి నా వద్దకు మీరు రాలేదు, ఇక్కడ నేను వచ్చాను రా, తర్వాత మీరే మమ్మల్ని కొలవలసిన వాళ్ళని అమ్మ చెప్పడం జరిగింది. అమ్మ మేమైతే అక్కడికి రాలేము తల్లి, చిన్నప్పటి నుంచి కూడా మాకు అసలు రాయగడ అంటే ఏంటో తెలియదు, మేము ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు, ఒక్కసారి కూడా వచ్చింది లేదమ్మా, మాకు తెలియదు అంటే తర్వాత తరం నీదే కాబట్టి ఇక్కడే నేను వెలుస్తాను రా, ఇక్కడే వెలిసి నన్ను పూజించండి, నన్ను పూజించిన మీకు మీరు ఉన్న స్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తాను. అమ్మవారు వచ్చేసరికి బాగా పేదరికంలో ఉండేవాళ్ళం మేము, తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. కానీ అమ్మ వచ్చింది, అమ్మ వచ్చి నలుగురికి మంచి చేయడం బట్టి అమ్మ పాల్లో ముంచుతుందో నీళ్ళలో ముంచుతుందో అని అమ్మని నమ్ముకొని ఆ రోజు మేము ఉండిపోయాం. తర్వాత 2 కొడుకులు, నాన్నకి నేను అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి మీ ఇంట్లో నేను గవర్నమెంట్ జాబ్ ఇస్తాను అని చెప్పింది. అనుకున్న విధంగా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ ఇండియన్ నేవీలో వచ్చింది. అమ్మ నువ్వైతే మాకు జాబ్ ఇస్తా, నీకు మేము గుడి కడతాం తల్లి అని ఆ రోజు అమ్మవారికి మేము మాట అవ్వడం జరిగింది. ఇక్కడ అమ్మవారి గుడి కట్టిన తర్వాత నాన్న ఎందరో సంతానం గురించి చాలా బాధపడుతూ ఉన్నారు, నేను సంతాన నాగపైడమాంబ నన్ను ఆ రోజు నేను నాగపాము రూపంలో వచ్చాను. అక్కడ కూడా నాకు సంతానం గురించి, ఉద్యోగం గురించి, పెళ్లిళ్ళ గురించి నేను కట్టిన గుడిలో నన్ను కొలవడం జరుగుతుంది. అక్కడ ఏ తీరుగా అయితే నన్ను కొలుస్తున్నారో ఎక్కడ అదే తీరుగా నన్ను కొలండి ఆ రోజు అమ్మ చెప్పడం జరిగింది. అమ్మవారి మహిమ గురించి, అదేవిధంగా అమ్మవారు అంటే ఆమె యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకోవడం కోసం మీ కల్లో కనబడి చెప్పడం అదంతా కూడా వింటుంటే గూస్ బంప్స్ అంటారు కదా, అలా వస్తుంది. కానీ అంటే ఒక డౌట్, అమ్మవారిని ఆరాధించడం కోసం, అదేవిధంగా పిల్లలు పుట్టడం కోసం పూజలు చేయాలంటే అసలు ఏంటి ప్రొసీజర్? అమ్మవారిని ఎలా శాంతింపజేస్తే అమ్మవారు మన ముందు దయ ఉంచుతారు? సంతానం గురించి చాలా మంది రావడం జరుగుతుంది. అమావాస్య ఏంటంటే చెడుగా మనం భావిస్తూ ఉంటాము, కానీ ఈ గుడిలో అలా కాదు. అమావాస్య రోజు సంతానం లేని 2 భార్య భర్తలు కూడా వచ్చి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని అమ్మవారి ముందు అమ్మవారికి అర్పించి ఒక ఆకులో 2 భార్య భర్తల్ని
ఆ సంతాన భోగం పెట్టి తినేటట్టు చేస్తాము. అది అయిన తర్వాత అమ్మవారి యొక్క ముడిపు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు అది 3 నెలల పాటు వాళ్ళ ఇంట్లో పూజించుకుంటారు. ఈ 3 నెలలు కూడా వాళ్ళు మైళ్ళ వైపు తినకుండా, మన ఒంట్లో చాలా తావలు మనం తిరుగుతూ ఉంటాము. ఎక్కడైనా ఏదైనా దుష్టశక్తి అయినా ఏదైనా మన అడుగుజాడల్లో మనకి అంటవలసి ఉంటుంది. అలాంటివి ఏవి అంటకుండా కొన్ని నెగిటివిటీస్ అనేవి ఈ సంతానాన్ని కూడా ఆపడానికి చూస్తూ ఉంటాయి. అన్నిటి నుంచి తొలగొట్టి ఈ సంతాన భాగం తిన్న వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు వెనకాల వెన్నెంటు కాస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని మాత్రం ఇద్దరు భార్య భర్తలకు సంతాన భాగంగా పెట్టి మారు నెల రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ వనమూలికలతో చేసిన చూర్ణం అనేది సంతానం కలగడానికి ఇద్దరు భార్య భర్తలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల అమ్మాయి గర్భంలో ఉండవలసిన ఎటువంటి దోషాలు ఉన్నా సరే, గర్భదోషాలు ఉన్నా దానికి అమ్మవారి దగ్గర అదే రోజు పూజ చేయించి వాళ్ళకి పరిహారం చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రసాదం అనేసి అంటున్నారు, ప్రసాదం వాళ్ళు తెచ్చేది పెడతారా లేదంటే మీరు పెడతారా? ఇంకో క్వశ్చన్, ముడుపు అంటే వాళ్ళు కడతారా లేదంటే ఇక్కడ టెంపుల్లో మీరు చెప్పే విధంగా కట్టాలా? ముడుపు అనేది ఏంటంటే మేము ఒకేసారి అమ్మవారి దగ్గర పూజ చేసి అమ్మవారి దగ్గర ఆ ముడుపులన్నీ ఒకేసారి తయారు చేసి మేము పెట్టడం జరుగుతూ ఉంది. సంతాన భోగం స్వీకరించిన తర్వాత ఆడవాళ్ళు కొంగు చాచి అమ్మవారికి సారెట్టి, అమ్మ మాకు సంతానం ప్రసాదించి తల్లి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మేమేం చేస్తామంటే ఈ ముడుపుని వాళ్ళ కొంగులో వేసి దీన్నే 3 నెలల పాటు మీరు పూజించండి అమ్మ, మీకు ఎక్కడ ఎటువంటి దోషాలు ఉన్నా అమ్మవారు చూసుకుని దోషాలు తీసి మీకు సంతానం కలగడానికి ఒక తోవ పెడతాదని ముడుపు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా అంటే పెళ్ళైన కొన్నాళ్ళకే మనుషుల్లో కూడా సహనం కోల్పోయారు అనుకోవచ్చు. ఇంకా ఎన్నాళ్ళు అవ్వదు, చుట్టుపక్కల ఉండే వారి మాటలు, ఇప్పుడుండే పొల్యూషన్, బయట ఉండే అట్మాస్ఫియర్ కారణంగా కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టడం లేట్ అయితే చాలు, వెంటనే ఇంకా 1-2 నెలలు అవుతుంది వచ్చేస్తున్నారు గుడికి. అట్లీస్ట్ అంటే కొన్నాళ్ళు చూద్దాము లోపల, అంటే పార్ట్స్ కూడా సెట్ అవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా వెంటనే వచ్చేస్తుంది. అంటే రోజు రోజుకి భయం అనేది పెరుగుతుందంటారా? పెరుగుతూ ఉందండి. ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం తింటున్న ఈ తినుబండారాలు అంటూ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటిలో ఉన్న ఈ కెమికల్స్ వల్ల సంతానం అనేది దూరం అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతూ ఉందంటే, మొన్న అక్కడ సాలూరు దగ్గర ఒక విలేజ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి 10 సంవత్సరాలు అయ్యింది సంతానం లేక. అమ్మను మొక్కుకొని వెళ్ళారు. వాళ్ళు ఇంజెక్షన్స్ కూడా చేసుకున్నారు, వాటి వల్ల కూడా ఫెయిల్యూర్ వచ్చేసింది. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్కసారే సంతాన భాగం తిన్నారు. ఒక్కసారి సంతాన భాగం తినగానే వాళ్ళకి మన పాప పుట్టింది. పాప పుట్టేది 2 నెలల. ఇంకొకటి అమ్మకి వాళ్ళ స్వయం కృషితో సాలూరులో అమ్మవారికి మళ్ళీ వాళ్ళు వేరేగా మేము కట్టి మేము పూజించుకుంటామని అక్కడ కూడా మన అమ్మవారికి వాళ్ళు టెంపుల్ కట్టడం జరుగుతుంది. ఏంటి అంటే అంటే బిడ్డ పుట్టిన తర్వాత, ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని తీసుకొచ్చి అమ్మవారికి చూపించి ఇక్కడ ఉయ్యాల్లో వేసిన తర్వాతే బారసాలు చేసుకోవాలి, అది నియమం? అది నియమం. ఇక్కడ అమ్మ ఏంటంటే, నేను లోకమాత, నేను అన్ని ఇల్లులు నావే, అన్ని ఊర్లు నావే, నేను ఇచ్చిన ప్రసాదాన్ని ముందు నాకు చూపించి నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళ కథలైన వాళ్ళ కార్యాలను వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులు బట్టి చాలా తావులు వెళ్తూ ఉంటారు. చిన్నపిల్లలు, నోరు లేని పిల్లలు, వాళ్ళకి ఏం వచ్చినా వాళ్ళు చెప్పుకోలేరు. అందుకే అలాంటి అల్లర్లు లేకుండా, బాలాగ్రహణాలు రాకుండా, పచ్చకామెరలు రాకుండా, ఈ యొక్క పసికందులు కాబట్టి ఏ బయటికి వెళ్ళే వెంటనే ఏవో ఒకటి చేరిపోవడం జరుగుతూ ఉంది. అలాంటివి ఏవి దగ్గర రాకుండా ముందు అమ్మ దగ్గర అడ్డాల్లో వేసి వెళ్ళిపోతారు. ఆరోగ్యం సౌఖ్యంగా ఉంచి తల్లి అని. అంటే ఇక్కడికి రావాలంటే అమావాస్య ముందు రోజు గానీ లేదంటే అమావాస్య రోజే కంపల్సరిగా రావాలి? కంపల్సరిగా ఆ రోజు, అమావాస్య ముందు రోజు కూడా చాలా దూరం నుంచి వచ్చి పడుకుని పోతారు ఇక్కడ. ముందు రోజు రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు భాగం స్వీకరించేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. సో దీనికి కూడా అంటే లేడీస్ లో ఆఫ్టర్ పీరియడ్స్ అయిన రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవాలని అలాంటివి ఏమైనా ఉంటాయా? అదేం లేదు. ఎలాగైనా 5 రోజుల వరకు అమ్మ దగ్గరికి రారు. 5 రోజుల తర్వాత నుంచి అమ్మ దగ్గరికి వచ్చేసేవచ్చు అనమాట. వచ్చేసి సంతాన భాగాన్ని మనం స్వీకరించవచ్చు. దానికి ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఆ టైంలో, బహిష్ట టైంలో అయితే మాత్రం మరి అమ్మవారి దగ్గరికి రావడానికి అయితే వీలు కాదు. ఎక్కువగా అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు? అంటే ఒక స్పెషాలిటీ మీరు ఇందాక చెప్పారు అమావాస్య, అదే విధంగా కొన్ని మాసాలు ఉంటాయి, కొన్ని గడియలు ఉంటాయి, కంపల్సరిగా ఈ రోజు ఈ టైంలో పూజ చెయ్యాలి. కాదు, నైట్ కూడా ఎక్కువగా టెంపుల్ కి వస్తుంటుంటారు, నేను విన్నాను ఊర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ గురించి అడిగేసరికి
నైట్ ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా లేదంటే ఒక హెల్త్ ఇష్యూకి సంబంధించి కాస్త ఈ గాలి పీడ అలాంటివి ఏమన్నా నైట్ 1 గంట అయినా సరే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని విభూది పట్టుకెళ్తుంటుంటారంట. అది నిజమేనండి, అది నిజమే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ పీడలు గాడులు ఇవన్నీ పడిపోతూ ఉంటాయి. అది అర్ధరాత్రి 1 12 అయినా సరే ఏ టైంలో వాళ్ళు వచ్చినా మేమైతే వాళ్ళకి అందుబాటులోనే ఉంటాము. ఆ రోజు ఈ మెట్టు ఎక్కేసరికి ఆ ఒంట్లో ఉన్న నెగిటివిటీ అనేది సైడ్ అయిపోయింది. అప్పుడు విభూది ఇచ్చి వాళ్ళు పంపుతూ ఉంటాం అనమాట. అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, ఎవరు ఏ టైంలో ఏ కస్టమర్ వచ్చినా సరే అమ్మవారి తలుపులు ఎప్పుడూ తెరిచున్నట్టే ఉంటాయి ఇక్కడ. అంటే ఏ టైం అయినా స్పందిస్తుంటారు? స్పందిస్తాం, ఏ టైం అయినా. ఓకే, మీరు అనేటట్టు పూజలు అదే విధంగా అమ్మవారికి సంబంధించి ముడుపు కట్టడం కోసం దానికి స్పెషల్ గా ఏమైనా చార్జ్ చేస్తారా? ముడుపుకి ఏం ఛార్జ్ ఉండదు. ముడుపుకి అయితే ఏం ఛార్జ్ చేయం. అమ్మవారికి వాళ్ళు ఎంత ఇష్టమైన చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవి తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎవరి శక్తి కొలిది వారు ఇచ్చుకోవడమే తప్పితే ఇంత అని లేదు, ఈ ఫీజు ఇంత అని లేదంటే దీని ఛార్జ్ ఈ పూజకి ఇంత అని లేదు. వాళ్ళు ఇచ్చింది మొత్తం, ఇప్పుడు బయట నుంచి వాళ్ళు ఇచ్చింది మొత్తం దసరా నవరాత్రుల స్టార్టింగ్ రోజు అమ్మవారికి మనం పూజ చేస్తాం, పండగ చేస్తాం. ఆ 9 రోజులకి ఈ భక్తులు ఇచ్చిన విరాళాలు ఇవి వచ్చినవన్నీ ఆ 9 రోజులు అమ్మవారి పండగలో మనం ఖర్చు పెట్టిస్తూ ఉంటాము. అలాగే దూరం నుంచి ఎవరైనా వచ్చి స్పెండ్ చేద్దామన్న వాళ్ళకి ప్లేస్ లేకపోతే మనమే ఫుడ్ పెడతాం, మనమే ఎక్కడ పడుతాం, మాతోనే ఉంటారు, మాతోనే పడుకుంటారు, మా దగ్గరే పూజ చేసుకుని వాళ్ళు వెళ్తారు. ఎవరు వచ్చినా మా ఇంటి బిడ్డలాగే మేము చూస్తాం. మిమ్మల్ని చూస్తుంటే అంటే ఈ ప్రాంత వాసుల్ని, ఈ యూత్ ని, మహిళలందరినీ చూస్తుంటే ఎవరో తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చామని నాకు కూడా అనిపించట్లేదు. అంతా మన మనుషుల మధ్య ఉన్నాం అనేది ముందుగా. ఎందుకంటే మీరు అనేటట్టు చాలా దూరం నుండి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళతో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉండాలి. సార్, నాకు ఇంకో క్వశ్చన్, అంటే చాలాగా పిల్లలు పుట్టలేదు, ఇంకా మేము మందులు వాడి అలసిపోయాము, డబ్బులు వృధా అయిపోయి అని ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల బిడ్డ పుట్టిన తర్వాత వారి కళ్ళలో ఆనందం వెలకట్టలేదు కదా? అది పుట్టినంత వరకు లేదు తల్లి. ఇప్పుడైతే పాజిటివ్ తేలింది అని వాళ్ళకి తెలిసిందో, ఎప్పుడైతే పాజిటివ్ తేలిందని వాళ్ళకి తెలిసిందే, మొదటగా అమ్మవారికే ఆ కబురు పట్టుకొని వస్తారు. ఇక్కడ ఈ గుడిలో ఉండవలసిన తాలూకు నియామకం అది అనమాట. ఎవరికి చెప్పకుండా అమ్మవారికి తీసుకొచ్చి మొదటగా కబురు చెప్తారు. ఆ రోజు ఎందరో కన్నీళ్లు పెట్టుకొని అమ్మ దగ్గర, అమ్మ ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని కరుణించామమ్మ, ఇన్ని సంవత్సరాలుగా మాకు ఈ సంతాన ప్రాప్తి అనే దీన్ని మా చేతికి అందజేసామని రకరకాల మనసులు, రకరకాల బాధలు, రకరకాల ఏడుపులు ఎన్నో చూస్తూ ఉంటాం. అదే విధంగా వాళ్ళు ఏడ్చిన టైంలో మేము ఏడ్చిన టైంలో కూడా ఉన్నాయి. వాళ్ళ బాధ చూసి వచ్చిన వాళ్ళు ఎంత ఉంటే ఏం సుఖం తల్లి, మాకు సంతానం లేనిది మేమేం చేసుకుంటాం, ఇది మారు పేరు లేదని. గొప్ప వరం కదా, అందరూ అడుగుతుంటారు ఎంతమంది పిల్లలు, ఎంత ఆస్తి అని అడిగారు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. మొన్న వైజాగ్ గాజువాక వాళ్ళది 3 times IVF చేసుకున్నారు వాళ్ళు. తర్వాత IUI ఏందో చేస్తారు, అదొక 4 times చేసుకున్నారంటే వాళ్ళు ఆశ అనేది వదిలేసుకున్నారు. ఇలాగా వైజాగ్ లో ఉన్న వాళ్ళకి బాబు పుట్టారు, మన అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత బాబు పుట్టారు. వాళ్ళ ద్వారా కంపెనీలో తెలుసుకుని అమ్మ దగ్గరకు వచ్చారు. సర్లే చూద్దాం ఒకసారి వెళ్ళి ఏముందో, ఎక్కడేముందో తెలియదు కానీ వాళ్ళు వచ్చి మొదటి భోగం స్వీకరించారు. 15 రోజులు ఆశ పెట్టి చేజారిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి బాధపడ్డారు. 2వ భాగం స్వీకరించారు. ఇప్పుడు వాళ్ళకి 4వ నెల కన్ఫర్మ్ అయ్యింది. వాళ్ళు వచ్చి ఒకటే, అమ్మా మేము లక్షల్లో చేసామమ్మా మందులకి ఇంజెక్షన్ చేసుకోవడం గట్రా, నీ దగ్గరకు వచ్చాను తల్లి, నీ దగ్గరకు వచ్చాక మాకు ఇలా ఆనందంగా, మాకు ఈ శుభవార్త మేము జన్మలో మేము తల్లిదండ్రులు అవుతామని మేము అనుకోలేదు. ఎందుకంటే మెడికల్ పరంగా అన్ని మేము కోల్పోయాం, డాక్టర్లు కూడా చేతిస్తారమ్మా. నీ దగ్గరకు వచ్చాక ఈ యొక్క మూలికా చూర్ణం వాడిన తర్వాత తల్లి మాకు ఈ పాజిటివ్ తేలిందని 1 వారం రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మేమైతే అమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా 100కు 100% అందరూ నవ్వుకొని వెళ్ళాలి. అందరింట్లో అమ్మే పాపయ్య పుడతాదో బాబాయ్ పుడతాదో అమ్మే పుట్టాలని మేము మనస్ఫూర్తిగా పూజ చేసే ముడిపోవడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ. దేవుడు బాబు గారు అయితే మాత్రం అమ్మవారి చరిత్ర గురించి, అదే అమ్మవారి మహిమ లీలల గురించి చెప్తుంటే ఇంక ఈ రోజంతా కూడా విన్నా సరిపోదేమో, అంతలా అంత హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారి గురించి చెప్తుంటే.
సో దీని గురించి ఇక్కడ ఉండే లోకల్ పీపుల్, అదే విధంగా చాలా మంది ఉద్యోగం కోసం, పెళ్లిళ్ళ కోసం, ఇంకా ఇతరత్ర వారు కోరుకునే కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని దర్శించుకుంటుంటారు కదా. సో అమ్మవారి మహిమ వారిపై ఎలా ఉందో కూడా ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మవారి మహిమ గురించి, అదే విధంగా అమ్మవారిని పూజించిన తర్వాత వారి యొక్క కోరికలు, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా అయితే మెరుగుపడిందో చెప్పేందుకు కొంతమంది యూత్, అదే విధంగా ముఖ్యంగా సాలూరు నుండి వచ్చారంట ఈ అబ్బాయి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. సో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? ఒక 4 years బ్యాక్ నాకు హెల్త్ బాగాలేదు కాలేజ్ లో ఉన్నప్పుడు. ఏంటి హెల్త్ మెడికల్ బాగాలేదు? పర్పస్ మీద అనుకొని హాస్పిటల్ కి చాలా వరకు తిప్పారు కరోనా టైంలో. దగ్గర అప్పుడు 3 to 4 lakhs అయింది. మెడికల్ లో కూడా ఎట్ తేలేదు, అబ్బాయికి లేదు. కొద్దిగా ఎందుకని మంచిది ఒకలా ఈ పూజారులు కాసి కానీ ఎట్లా తీసుకెళ్ళమంటే చాలా వరకు తిరిగారు. అక్కడ ఒక పూజలు అనేసి, సాయిబులు అనేసి, నార్మల్ గా దేవుడమ్మలు అనేసి చాలా వరకు తీసుకెళ్ళాం. డాడీ మమ్మీ తీసుకెళ్లారు కానీ అక్కడ దగ్గర 1 లక్ష నుంచి 1,50,000 అయింది కానీ అప్పటికి అవ్వలేదు. మళ్ళీ మన సైకలాజికల్ గా ఏమైనా చూపిద్దామని అక్కడికి వెళ్ళాం. వాళ్ళ కరకు తీసుకెళ్ళా, యూజ్ లేదు. అప్పుడు జర్జపేట మా అమ్మమ్మ వాళ్ళది. అమ్మమ్మ ఫోన్ చేసింది, ఎందుకని మంచిది ఇక్కడ మొయ్యిది వీరబాబు అనేసి ఒక అబ్బాయి ఉన్నారు, వాళ్ళ కడికి వెళ్దాం, వెళ్ళేసాక చూద్దాం, ఎంత రోడ్డు మంది తిరిగాం కదా, ఇక్కడికి వెళ్ళి చూద్దాం, లాస్ట్ రా ఇక్కడ వేద్దాం అనేసి అంటే అప్పుడు నన్ను తీసుకొచ్చారు. అప్పుడు కూడా నేను ఏటి వెళ్దాం, 5 లక్షలు 6 లక్షలు పోయాయి, అలాగే ఇది ఉంది అది ఉందని తీస్తారు, డబ్బులు వేస్ట్ అనేసి టేక్ గా తీసుకున్నా. కానీ ఇక్కడికి సోమవారం వచ్చాను, అప్పటికే చాలా మంది జనం ఉన్నారు. 12 అయింది నేను వచ్చాను. తర్వాత నా టోకెన్ వచ్చేసరికి నేను వెళ్ళాను. అప్పుడు అన్నయ్య చెప్పారు చిల్లంగా పెట్టేశారు, దాంతో పాటు చిన్న గాలి పెట్టేసింది. కాలేజ్లోనే నువ్వు గోడ దూకేసి బయటకు వెళ్ళినప్పుడు పలానా కాల ఇలాగైందని అన్నారు. ఆ విషయం ఆల్రెడీ నాకు తెలిసింది, ఎందుకంటే నేను వెళ్ళాను కదా నాకు తెలుసు. అప్పుడు అగ్రీ చేశాను. దాని తర్వాత నాకు పూజ చేయడం జరిగింది. దాని తర్వాత నా ఆరోగ్యం గట్రా అంతా చాలా బాగా జరిగింది. వారం రోజులు నన్ను ఇక్కడే ఉంచారు. మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత పంపించారు. ముందుకుంటే మా మమ్మీ డాడీతో అన్నారు, వాడి క్లియర్ అయితే కానీ నేను పంపించింది, ఈ వారం రోజులు ఫుడ్ బెడ్ మొత్తం A to Z అంతా నేనే చూసుకుంటున్నారు. అలాగే చూసుకొని మొత్తం నయమైన తర్వాత నన్ను పంపించారు. అప్పటి నుంచి నేను, మా అమ్మమ్మ, మా ఫ్యామిలీ మొత్తం కోవులకి అన్నయ్యకి రుణపడి ఉండిపోయాం సేవకులాగా. ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా, ఇక్కడ గుడికాడ ఏ ఫంక్షన్స్ అయినా అందరం వచ్చి కలిసి ఒక ఫ్యామిలీ లాగా చేసుకుంటాం. అమ్మవారికి సేవకుడిగా మారిపోయాం అనమాట. ఎస్. అంతేకాకుండా ఎక్కువగా జాబ్స్ పర్పస్ కూడా కోరికలు మీ అవే ఉంటాయి కదా, జాబ్ పర్పస్, లవ్ సక్సెస్, పెళ్లిళ్ళు అవ్వాలి అనేసి అని, అవునా? ఆ కోరికలు మీలో ఎక్కువ ఉంటాయి కదా. సో రీసెంట్ గా మీరు జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు కదా, సో జాబ్ సక్సెస్ గురించి మీ ఫ్రెండ్, అంటే మీరు అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరో ఒకరు కోరుకుంటారు కదా, సరే అమ్మవారిని కోరుకున్న తర్వాత నాకు జాబ్ వచ్చింది అనేవారు ఎవరున్నారు? మా ఫ్రెండ్ ఉన్నారమ్మా, అది పక్కనే జడ్జాపేటది. ఓకే. అలాగే మా ఫ్రెండ్ వచ్చేసి, మా ఫ్రెండ్ తో మేమందరం కూడా కష్టపడుతున్నాము. అయితే ఆ అబ్బాయి వచ్చేసి దాదాపు ఒక 4 to 5 years నుంచి కంటిన్యూగా మా మీద కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాడు. ఏ ఈవెంట్ కి వెళ్ళినా కొంచెం అంటే చివరి వరకు వెళ్ళి ఆగిపోవడం అవుతుంది అక్కడ. అంటే లాస్ట్ లో వచ్చేసి ఏదో ఒక విధంగా, అది మెడికల్ పరంగా మెరిట్ పరంగా ఏదో ఒక విధంగా ఫెయిల్ అవడం జరుగుతుంది అబ్బాయి. అది చాలా సార్లు, అంటే అది ప్రాక్టీస్ బట్టి, అంటే కొంచెం ఉంటది కదా, ఎవరు ప్రాక్టీస్ బట్టి ఇది అనుకుంటున్నా, కానీ ప్రాక్టీస్ బాగానే చేస్తున్నాడు. ఎందుకో చిన్న వాడు మనసులోనే నెగిటివ్ గా అనిపించేసి, అలాగే పక్కనే కదా అన్నయ్య, అదే వీరబాబు అన్నయ్య దగ్గరికి ఇలాగ వచ్చేసి, అని ఇలాగ ఉంది సమస్య, ఇలాగ ఉంది, ఎంత ప్రయత్నించినా కూడా నాకు ఇలాగా రావట్లేదు, నాకు ఏంటి అర్థం అవుతుంది అంటే అప్పుడు అన్నయ్య దగ్గరుండి చూసుకొని, ఒక తమ్ముళ్ళలాగా అన్ని దగ్గరుండి చూసుకొని పూజా కార్యక్రమాలు గట్ట అన్ని జరిపించారు. అమ్మవారే దగ్గరుండి ఆ అబ్బాయికి అది లాస్ట్ అటెంప్ట్ ఉంటది, లాస్ట్ అటెంప్ట్ లోని కష్టపడ్డాడు. అలాగే అమ్మవారు కూడా దగ్గరుండి చూసి బాగా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తాడు అబ్బాయి. సో ఏదైనా సరే మన కష్టము ఉండాలి, అదే విధంగా అమ్మవారి అనుగ్రహ దయ కూడా ఉండాలి, అంతేనంటారా? అంతేనమ్మా. అంతేకాక మా ఫ్యామిలీలో కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి, అది హెల్త్ ఇష్యూస్. మేము కూడా చాలా హాస్పిటల్ తీసుకెళ్ళడం గట్టా జరిగింది. ఈవెన్ మా ఫ్యామిలీలో చాలా 3-4 అలాగే జరిగింది. అదే విధంగా మేము హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా మాకు అంటే అది అంటే మనకి రెస్పాండ్ అవ్వదు మరి ఎక్కడైనా మనకి హెల్త్ వచ్చేసరికి. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చేసి, అమ్మ ఇలా ఉంది సమస్య, ఇలాగ అవుతుంది, ఏంటి అర్థం కావట్లేదు, ఎక్కడ తిరిగినా కూడా మనకి అసలు ఎక్కడ రిజల్ట్ కనిపించట్లేదు, మీరే దయించి చూపించాలి, మాకు ఒక దారి చూపించాలి మీకు ఏదో ఒకటి అని అంటే,
అప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చి క్లారిటీగా చెప్పి ఆ యొక్క పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేయించుకొని అమ్మవారే మా యందుండి మా మొత్తం ఫ్యామిలీని మొత్తం కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ లేకుండా హ్యాపీగా ఉన్నారు. అది అమ్మవారి దయ మొత్తం. ఇది కూడా నీకు అంటే చాలా ధైర్యంగా చెప్తున్నాను, కాన్ఫిడెంట్ గా Yes. చెప్తున్నాను నేను. అమ్మ ఏంటి సంతాన నాగ పైడిమాంబ అమ్మవారి గురించి, అమ్మవారి యొక్క మహిమ నిదర్శనం అంటే ఏం చెప్తారు మీరు? మా నిదర్శనం అయితే మాకైతే పెద్దగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, మేము చిన్నప్పుడు నాకు తెలీదు. గాలిలో దూలో అనుకొని మేము చిన్నపిల్లలు కదా అని ఏడ్చేవారు. ఏడిస్తే ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 మఠాలకు వచ్చాను. నీకు మీ యారాలు మీ తమ్ముడు చనిపోయారు మీ ఇంట్లోనే. ఆళ్ళు నీ మీదకి వచ్చారు. నిన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నేను బయటికి తీస్తాను. నీకు ఏ బాధలు లేకుండా ఉంచుతాను. మీరు కొలుసుకోండమ్మా అన్నారు. అలాగే కొలుసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు బాగుంది. ఏదానికి వెళ్ళా కష్టం గాని సుఖం గాని ఇప్పుడు రానివ్వకుండా గాలి ధూళి లేకుండా శుభ్రంగా మా పిల్లలు మేము సంతోషంగా ఉన్నాం. ఈ అమ్మవారి గాలి ధూళి లేకుండా అనేదానికన్నా ఆరోగ్యంగా ఉన్నారు అమ్మవారిని నమ్ముకొని. ఎస్ మేడం, మీరు చెప్పండి. ఇందాక కూడా అమ్మవారి గురించి చెప్తుంటే మీరు లీనం అయిపోతున్నారు అండ్ మీలో నేను చూస్తున్నాను. నాకు హెల్త్ ఇష్యూ అయిందండి. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు హెల్త్ ఇష్యూ తగ్గింది. చాలా హాస్పిటల్లో తిరిగాము, నాకు ఎక్కడ సెట్ కాలేదు. అమౌంట్ విషయంలో కూడా చాలా అమౌంట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక 2 మఠాలకే నాకు మొత్తం ఆరోగ్య సమస్య అనేది ఏమీ లేకుండా ఉంది. అదే విధంగా మా అమ్మగారికి కూడా హెల్త్ ఇష్యూ అయింది. రీసెంట్గా ఒక 15 డేస్ నుంచి ఆవిడకి హెల్త్ బాగా బాగలేదు. తర్వాత తల్లి దగ్గరికి వచ్చాము. తల్లి దగ్గరికి వచ్చాక మాకు అంతా సవ్యంగా. శ్రీ 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 సంతాన నాగ పైడిమాంబ అమ్మవారి మహిమలు లీలలు అంటే చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు, అమ్మవారి ఆలయానికి వెళ్తే అన్నీ నయం అయిపోతాయా అని. ఏమో, ఎక్కడ ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో, ఎక్కడ ఎలాంటి శక్తి ఉంటుందో, ఎక్కడ అమ్మవారు ఎవరిపై ఎలాంటి అనుగ్రహాన్ని కల్పిస్తారో. సో మీరు కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మొయిద గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారిని సందర్శించండి, పుణ్యాత్ములు కండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.